టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ లో చేరుతుండడం గులాబీ పార్టీలు గుబులు పుట్టిస్తోంది. ఇటీవలే కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎవరూ పార్టీని వీడొద్దంటూ హితవు పలికారు. అప్పుడు ఎమ్మెల్యేలంతా పార్టీ మారబోమంటూ కేసీఆర్ కు మాట ఇచ్చారు. ఇలా హామీ ఇచ్చిన ఎమ్మెల్యేలో కాళ యాదయ్య కూడా ఉన్నారు. కానీ 48 గంటలు కాకముందే కాళ యాదయ్య కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. అయితే కేసీఆర్ తో భేటీ అయిన ఎమ్మెల్యేలందరిపైన రేవంత్ రెడ్డి నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి క్యూ కట్టేందుకు మరో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ 7 ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ ఊపందుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ లో చేరుతుండడం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఇటీవలే కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎవరు పార్టీని వీడొద్దని కూడా హితవు పలికారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలంతా పార్టీ మారడంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, స్పందన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి షాక్ల మీద షాక్లు జరుగుతున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకైతే ఇటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత ఎమ్మెల్యేలంతా కూడా ఇటు బీఆర్ఎస్ చేరుతోటి పరిస్థితి కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసాం మనం చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర వ్యాల ఇన్ఛార్జ్ దీపదాది మున్సి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండవ కూడా కప్పుకున్నారు. కాబట్టి మరికొంతమంది కూడా త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరుతారని కూడా జోరుగా అయితే ఇటు పార్టీ వర్గాలు అయితే ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం దాదాపు 2-3 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అంతా కూడా పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే అంతా కూడా తనతోనే ఉండాలి, రాబోయే భవిష్యత్ అంతా కూడా తమిదాన్ని కూడా అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ యొక్క మీటింగ్ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దాదాపు 7 మంది డుమ్మా కొట్టారు. వాళ్ళంతా కూడా త్వరలోనే ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతారని కూడా జోరుగా అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రజెంట్ అయితే ఇటు బీఆర్ఎస్ లో కొన్ని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి కానీ దానికి సంబంధించిన నియోజకవర్గాల సమస్యలు సాల్వ్ కావాలన్నా కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరితేనే బాగుంటుందని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయం పడుతున్నారు. అదేవిధంగా కింది స్థాయి కార్పొరేటర్ల ఒత్తిడి మేరకు కూడా ఇటు సిటీ వ్యాప్తంతో పాటు అంటే మెయిన్ గా ఇటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ చేరుతారని కూడా ప్రచారం జరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మన దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం చూస్తే మాత్రం ఇటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గతంలో ఆయన కాంగ్రెస్ లో పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు. గెలిచిన తర్వాత 2018లో ఆయన కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ లో కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈయన కూడా దాదాపుగా బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ చేరుతారని కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇక రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 సార్లు కలిశారు ఆయన ఇంటి వద్ద జూబ్లీస్ లోని. అయితే మాట్లాడిన తర్వాత ఇటు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇటు ప్రకాష్ గౌడ్ కూతురు కూడా అప్పట్లో ఒక మెసేజ్ కూడా పెట్టింది. దీనిపై కూడా పెద్ద వైరల్ అయింది. కాబట్టి ఆయన తన అభిప్రాయం కూడా అప్పుడు మార్చుకున్నాడు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో పరిస్థితిలో మాత్రం ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా మొత్తం బీఆర్ఎస్ చతికిల పడిపోయింది. ఒక్క సీట్ కూడా గెలవకపోవడంతో ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఇటు పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర అభ్యంతరం, ఇటు అసంతృప్తి కూడా నెలకొంది. కాబట్టి
మరి ఈ నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ లో మరి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరితేనే బాగుంటుంది, నియోజకవర్గాల అభివృద్ధి కూడా జరుగుతుందని భావించారు. అదేవిధంగా ఇటు కార్యకర్తలు అంటే కింది స్థాయి కార్యకర్తలతో పాటు కార్పొరేట్ల ఒత్తిడి మేరకే కొంతమంది బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరితేనే కూడా చర్చ జరుగుతుంది. ఇందులో ఇటు ప్రకాష్ గౌడ్ కూడా ఉన్నారు, ఆయన కూడా త్వరలో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరితేనే కూడా చర్చ కొనసాగుతుంది. ఇక మరోవైపు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా ఆయనే పార్టీ చేరితేనే కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన కొద్ది రోజులు కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత గానీ ఇటు పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఆయన కూడా త్వరలో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈయన కూడా పార్టీ చేంజ్ అవుతారని కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈయన గతంలో టీడీపీలో పనిచేశారు కాబట్టి అతనితో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా త్వరలో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతారని కూడా చర్చ అయితే నడుస్తుంది. ఇక మరోవైపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కూడా త్వరలోనే ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కూడా చేరుతారనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు ఇటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఈయన గతంలో కూడా ఇటు టీడీపీలో పనిచేశారు కాబట్టి ఆయన కూడా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతారని కూడా చర్చ అయితే నడుస్తుంది. ఇక మరోవైపు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా మీట్ అయ్యారు. ఇటు జానారెడ్డి ఇంటికి వెళ్లి మరి ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్పారు, జన్మదిన శుభాకాంక్షలు. కాబట్టి ఆయన కూడా త్వరలోనే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే గత 2 రోజుల క్రితం ఇటు కేసీఆర్ నిర్వహించిన సమావేశాన్ని కూడా వీళ్ళంతా కూడా డుమ్మా కొట్టారు కాబట్టి వీళ్ళంతా కూడా త్వరలోనే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతారని కూడా జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో 4 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మరి ఆయన కూడా ఒక లిస్టు ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే పెద్ద ఎత్తున దాదాపు 7 నుంచి 10 మంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. ఇదే విషయంపై కూడా హైకమాండ్ కూడా చెప్పారు, ఒక లిస్టును కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళంతా కూడా ఎలాంటి హామీ లేకుండా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతారని కూడా హైకమాండ్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క చేరికలపై కూడా నిన్న హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి కూడా మీటింగ్లు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి త్వరలోనే భారీగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపింగ్ జపాంగ్లు కూడా కొనసాగుతున్నాయని తెలుస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై కూడా చర్చ నడుస్తుంది. ఇక మరోవైపు మెయిన్ అయితే మాత్రం గతంలో టీడీపీలో పనిచేసి ప్రజెంట్ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి ఇటు బీఆర్ఎస్ లో వెళ్లిన వాళ్ళు కూడా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితిలో. కాబట్టి వీళ్ళందరినీ కూడా చేర్చుకునేందుకు కూడా ఒక సమయం చూస్తున్నారు. మేబీ జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో కూడా బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున భారీగా కాంగ్రెస్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ తో సమావేశం అయినప్పుడు పార్టీ మారబోమంటూ కేసీఆర్ కి మాట ఇచ్చి బయటికి రాగానే అభిప్రాయాన్ని మార్చుకున్నారా? అయితే కేసీఆర్ తో సమావేశం కాని వాళ్ళేనా, ఇంకా సమావేశం అయిన వాళ్ళు కూడా కొంతమంది కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ లో కొనసాగే అంటే బీఆర్ఎస్ అనేది యొక్క వ్యక్తిగత విషయాలు కానీ ఆయన అభిప్రాయం మేరకు కూడా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ లో కొనలేమని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లు కూడా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, తర్వాత పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి పనులు కావాలని కూడా ఇటు కాంగ్రెస్ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా మంది తమ పార్టీ మారమని చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుత సిచ్యువేషన్ లో మాత్రం ఆ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. కాబట్టి చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. అంటే గతంలో టీడీపీలో పనిచేసి ప్రజెంట్ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ టికెట్ బీఆర్ఎస్ వేయిన వాళ్ళంతా దాదాపుగా వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది ఈ చేరికల పట్ల కూడా. ఆయనతో పాటు ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా చేరుతారని కూడా చర్చ అయితే కొనసాగుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే ఇటు ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు కూడా ఆయన చేరిక పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇటు మల్లారెడ్డి గాని ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కూడా చేరే అవకాశం ఉంది కనిపిస్తుంది. ఎందుకంటే మనం కొద్ది రోజులు చూస్తున్నాం మర్రి రాజశేఖర రెడ్డిపై ఆయన ఓటమి చెందారు మైనంపల్లి హనుమంతరావు కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆయన మరి మల్లారెడ్డి చేరిక గానీ ఆయన అల్లుడు చేరిక గానీ ఉంటుంది. కాబట్టి దీనిపై కూడా వీళ్ళు కూడా త్వరలోనే ఈ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి దీనిపై కూడా 1 or 2 వీక్స్ లో కూడా ఒక క్లారిటీ వస్తుంది. పెద్ద
ఎత్తున మాత్రం ఒక 7 నుంచి 10 మంది మాత్రం ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి వెళ్తారనే చర్చ కొనసాగుతుంది. మరోవైపు మాత్రం 2-3 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో మాత్రం ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పరుస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా పార్టీని వీడొద్దు, భవిష్యత్తు అంతా కూడా తమదే కాబట్టి తనతో ఉండాలని కూడా ఆయన కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా మంది కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మనం చూసాం చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదవ్ కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో కూడా చేరారు. కాబట్టి మరి త్వరలోనే మరో 7గురితో పాటు మరో 7 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో పెడతారని కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి లిస్ట్ ప్రకారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గానీ, రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గానీ, అంబర్పేట ఎమ్మెల్యే కాళరి వెంకటేష్ గానీ, ఇటు జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అదేవిధంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూర్ గాంధీ, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఇటు ఉప్పల్ ఎమ్మెల్యే బండా లక్ష్మణ్ వీళ్ళంతా కూడా దాదాపుగా త్వరలో బీఆర్ఎస్ ని కాంగ్రెస్ చేరుతారని కూడా ఇటు పార్టీ వర్గాలు అయితే చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి 1 or 2 weeks లో వీటిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఇటు మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కూడా సెకండ్ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి ఆయన మిగతా వాళ్ళతో చర్చించిన తర్వాత తన కార్యకర్తలు చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఇటు మైనంపల్లి హనుమంతరావు కూడా కొంతవరకు అడ్డు చెప్తున్నారు. కాబట్టి మరి ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆయన చేరిక ఉంటుందా లేనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అంతా కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి వెళ్తున్న పరిస్థితి అయితే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి త్వరలో మరి బీఆర్ఎస్ లో ఉండేది ఎవరు, కేసీఆర్ తో నడిచేది ఎవరో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఇటు వలసలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు అంతా కూడా జంప్ అయిన పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఇదంతా కూడా అడ్డుకట్టే వేసే ప్రయత్నం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నప్పటికీ మాత్రం ఒక్కొక్కరుగా అంటే దాదాపుగా మొన్నటి వరకు మనం చూసాం మాజీ స్పీకర్ పోచాన శ్రీనివాసరెడ్డి చేరిన తర్వాత, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిన తర్వాత ఇంకా ఈ వలసలు మాత్రం ఇంకా స్పీడప్ అయినా చెప్పుకోవచ్చు. జూలై ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో మాత్రం దాదాపు 7 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. స్పందన సతీష్, అంటే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు వలసలు వెళ్లడం జరిగింది. ఇంకా చాలా మంది లిస్ట్ లో కనిపిస్తున్నారు. ఎందుకు వరుసగా వలసలు కొనసాగుతున్నాయి? అంటే ఏంటి, వాళ్ళ వ్యాపారాలు కాపాడడానికి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తుంది? ఎస్, మీరు అన్నట్టు కూడా వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేసినప్పుడు కూడా చాలా వరకు కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత వ్యవహార శైలి పట్ల కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. తమకు దగ్గరకు రాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రయాణ సిచ్యువేషన్ లో మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అందరితో ఎమ్మెల్యేలతో కూడా కలివిడిగా ఉంటున్నారు. కాబట్టి నియోజకవర్గాల అభివృద్ధి కోసం కూడా నిధులు కూడా కేటాయిస్తున్నారు. కాబట్టి మరి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తమ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలితో చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతున్నారు. తమ పథకాలకు అట్రాక్ట్ కూడా చాలా మంది చేరుతున్నారు చెప్తున్నారు. కాబట్టి మరి కొంతమంది మాత్రం తమ ఆస్తులను కాపాడుకోవాలని భాగంగానే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వస్తున్నారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మీరు అన్ని కూడా క్యాల్కులేట్ చేసుకుని చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి త్వరలోనే దాదాపు 7 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.